సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి ప్రతి ఉదయం 5 గంటలకి అప్లోడ్ చేయబడుతున్న షార్ట్ మెసేజెస్ వింటూ మీరు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, అనేకులకు షేర్ చేస్తున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మంచిది. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు సిద్ధపరిచిన సందేశాన్ని మనం విందాం. మానవ జీవితంలో కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి, ఓటమిని బట్టి, అపజయాన్ని బట్టి, కొన్ని దుఃఖకరమైన అనుభవాలను బట్టి, మరణాలను బట్టి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ కొన్ని సందర్భాల్లో ఆ బాధ తట్టుకోలేక దేవుని మీద సనిగే అనుభవాలు కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో లేకపోలేదు. నాకెందుకు ఇట్లా చేసావయ్యా, నా భర్తను నాకెందుకు దూరం చేసావు, నా భార్య నాకెందుకు దూరం చేసావు, నా ఇంట్లో ఎందుకు ఈ కీడు చేసావు అని కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలా చేసావు అని దేవుణ్ణి ప్రశ్నించటం మన జీవితాల్లో సహజంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. అయితే క్రైస్తవ సంఘమా, మీతో ఒక మాట పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని దేవుని మనం ప్రశ్నించకూడదు, కానీ ఆ కష్టాన్ని భరించటానికి కావలసిన శక్తి నాకు దయచేయ్యా, ఆ గుండె కోతను తట్టుకోవటానికి కావలసిన శక్తి నాకు దయచేయ్యా, ఆ కృప నాకు దయచేయ్యా అని ఆయన చిత్తానికి తలవంచటం క్రైస్తవ జీవితానికి అది ఆశీర్వాదం. ఒకటి నేను చెప్పగలను, నీవు ఆరాధించే నీ దేవునికి కీడు చేయటం చేత కదమ్మా. లోకంలో ఎంతో మంది నీ ద్వారా మేలు పొందిన వారు ఒకవేళ నీ కీడు చేశారేమో, నీ ద్వారా ఉపకారం పొందిన వారు నీకు అపకారం చేశారేమో, కానీ నీవు ఆరాధించే నీ దేవునికి మాత్రం కీడు చేయటం చేత కాదు. ఒక సందర్భంలో సండే స్కూల్లో టీచర్ గారు పాఠం చెప్తా స్టూడెంట్స్తో ఇలా అందట, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడు సమస్తము చేయగలడు అని వాక్యం చెప్తుందట సండే స్కూల్లో. ఒక చిన్నపిల్లోడు లేచి అంటాడట, మేడం దేవునికి చేతగానివి 2 ఉన్నాయి. నోరుమై, దేవునికి చేతగాని ఉంటావు ఏంట్రా, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదని వాక్యం అంటుంది, నోరుమై కూర్చో అంటే, లేదు మేడం దేవునికి చేతగానివి 2 ఉన్నాయి అని అన్నాడు. సరేరా, ఏంటో దేవునికి చేతగానివి 2 చెప్పరా అంటే వాడు టకామని లేచి అంటాడట, మేడం నంబర్ 1 మన దేవునికి పాపం చేయటం చేత కాదు మేడం అన్నాడు. అనుకుందంట, వీడు చెప్పేది కూడా నిజమేరా అనుకుందంట. మన దేవునికి పాపం చేయటం చేత కాదు మేడం, మరి రెండోది ఏంటో చెప్పరా, ఆయన నమ్మిన వారికి కీడు చేయటం దేవునికి చేత కాదు మేడం అని అన్నాడు. విన్నారా? ఆయన ఆశ్రయించిన ప్రజలకు కీడు చేయటం దేవునికి చేత కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు కీడుగానే కనపడతాయి. ఆ కీడు, నష్టం, అపాయం, ఆపద, ఓటమి, అపజయం, వీటి మధ్యలో ఎందుకు ఇలా జరిగింది అని దేవుని మనం ప్రశ్నించకుండా, దేవా వాటిని భరించడానికి కావలసిన శక్తి నాకు దయచేయి, గుండెల్లో నా గుండె కోతను భరించడానికి కావలసిన కృప నాకు దయచేయి అని దేవుని చిత్తానికి తల వంచే ఆ విశేష కృప, ఆ ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగి దేవుని సన్నిధిలో బ్రతకటం, అది మనకు ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 వ్యక్తుల జీవితాన్ని మీతో పంచుకోవటానికి ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతూ ఉన్నాడు. మొదటి వ్యక్తి బైబిల్లో ఉన్న అన్నా ప్రవక్తి. ఆ తల్లి నో డౌట్ చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగింది.
యవన కాలం వచ్చింది, తల్లిదండ్రులు వివాహం చేశారు అనుకుందాం. 18వ ఏట వివాహం చేశారు. భర్తతో దరిదాపుగా 7 సంవత్సరాలు కాపురం చేసింది. 25వ ఏట వచ్చేసరికి భర్త చనిపోయాడు. చూస్తే ఇది కీడుగానే ఉంది. భర్త చనిపోయిన తర్వాత లేఖనాల్లో రాయబడి ఉంటది, 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవక రేయింబవళ్ళు దేవుని మందిరంలో కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ దేవాలయంలో తన శేష జీవితాన్ని గడిపినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. 25వ ఏట తన భర్త చనిపోయినప్పుడు అన్న జీవితంలో 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మరొక వివాహం చేసుకుని తనకు కుటుంబాన్ని ఏర్పరచుకోవచ్చు, తప్పేమీ లేదు. రెండవది, తన ఇంట్లోనే కూర్చొని అవివాహితురాలుగా సమాజానికి భయపడి వివాహం చేసుకోకుండా కొంతమంది దారి తప్పిన జీవితం జీవించే వాళ్ళు కూడా ఉంటారు. మూడవది, నేను ఇంత భయభక్తులు కలిగి బ్రతికితే ఏం చేశాడు దేవుడు నాకు? ఎందుకు నేను ప్రార్థన చేయాలి? నా జీవితంలో ఎంత కీడు జరిగిన తర్వాత నాకు పిల్లలు లేరు, భర్త చనిపోయాడు, దేవుడు 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 అని ఎందుకు దేవుని కొరకు నేను పరిగెత్తాలి? అసలు ఆయన పేరే నేను ఎత్తను. ఇంక అవసరమైతే హేతువాదకురాల్లాగా దేవుడు లేడు, గీవుడు లేడు అని అనుకుని దేవునికి వ్యతిరేకంగా తను అడుగు వేయొచ్చు. అన్న ప్రవక్త ఏం చేసిందో తెలుసా? చీకటిలో కూడా వెలుగును వెతకటం ప్రారంభించింది. ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, ఆ తల్లి 25వ ఏట భర్తను కోల్పోయిన తర్వాత తను తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏంటంటే, దేవాలయానికి వెళ్ళి 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా రేయింబవళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించింది. విచిత్రం తెలుసా? మందిరంలో అడుగుపెట్టేటప్పుడు విధవరాలుగా అడుగుపెట్టింది. ఆ తర్వాత దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. విన్నారా ఈ మాట? ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఎందుకు ఇలా చేశావు? నాకే ఎందుకు ఇలా జరిగింది? నా భర్తనే ఎందుకు తీసుకున్నావు? నా జీవితంలోనే ఇంత కీడు ఎందుకు జరిగింది? అసలు దేవా, నీవనేవాడివి ఉన్నావా అని వాస్తవంగా తల్లి ప్రశ్నించలేదు. నిజమే బిడ్డలారా, విధేయత ప్రశ్నించదు, దైవ చిత్తానికి తల ఉంచుతుంది, దైవ చిత్తం ఎదుట సాగిలి పడుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఎప్పుడో నీ జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి, దేవా నాకెందుకు ఈ కీడు జరిగింది అని దేవుని మీద ప్రశ్నించేవు కదా. ప్రియ చెల్లి, ఒకవేళ భర్తను పోగొట్టుకుని, దేవా నా భర్తనే ఎందుకు తీసుకున్నావు, విధవరాలిగా మిగిలిపోయి ఒకవేళ బ్రతుకులో ఏడుస్తున్నావా? చిన్నతనంలో కొడుకును పోగొట్టుకుని నా కొడుకునే దేవుడు ఎందుకు తీసుకున్నాడు, నేనే ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాను అని కడుపున పుట్టిన కొడుకును పోగొట్టుకుని జీవితంలో ఒంటరిదానిగా మిగిలిపోయావా? చక్కటి భర్తను పోగొట్టుకుని విధవరాలిగా మిగిలిపోయావా? జీవితంలో ఆస్తులు కోల్పోయి, ఐశ్వర్యం కోల్పోయి, అంతస్తు కోల్పోయి జీవితంలో ఒక దయనీయమైన స్థితిని ఒకవేళ నీ బ్రతుకులో అనుభవిస్తున్నావా? మిత్రమా, మిత్రమా, నీతో ఒక మాట పంచుకుంటా. చీకటిలో కూడా వెలుగును వెతకటం ప్రారంభించు. కీర్తనలో చూస్తాం కదా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని రాసి ఉంటారు. అంటే ఆ మాటకున్న అర్థం, యథార్థవంతుల జీవితాల్లో కూడా చీకటి కమ్ముకుంటుంది. వినారా ఈ మాట? యథార్థవంతుల జీవితాల్లో కూడా చీకటి కమ్ముకుంటుంది. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? చీకటిలో కూడా నీకు వెలుగును పుట్టించగలిగే నీ ఆశాజ్యోతి, నీవు ఆరాధించే నీ దేవుడు. ఆ తల్లి, ఇక నా బ్రతుకు అంతా అయిపోయింది, జీవితంలో సమస్తం కోల్పోయాను, నాకేం మిగలలేదు అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఆత్మహత్య వైపు వెళ్ళటము,
దేవుని తిరస్కరించటమో ఎలాంటి పనులు తను చేయలేదు. ఏం చేసింది? ఆ చీకటిలో కూడా వెలుగును వెతకటం ప్రారంభించింది. రేయింబవళ్ళు దేవుని మందిరంలో ప్రార్థన చేసింది. వెధవరాలిగా ఉన్న ఆ తల్లి దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? దేవాలయాన్ని విడవక రేయింబగళ్ళు ప్రార్థన చేయటాన్ని బట్టి ఆ తల్లి ప్రార్థన ద్వారా నంబర్ 1 ఆ దేశంలో కన్యకలు లేచారు. ఆ కన్యకే తల్లి మరియా. కన్యక గర్భవతి కుమారుని కంటది అని ఎప్పుడో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడలా. కారణం ఏంటో తెలుసా? కన్యకలు ఇంకా లేవలేదు. అన్నా తల్లి ప్రార్థన ద్వారా కన్యకలు లేచారు. కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడతారు అని రాసి ఉంది కదా. ఆ తల్లి ప్రార్థన ద్వారా నంబర్ 1 కన్యకలు లేచారు, నంబర్ 2 లోకరక్షకులు పుట్టుకొచ్చారు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలరా, ఎందుకు ఇలా జరిగింది ప్రశ్నించుకో. ఆ కష్టాన్ని భరించే శక్తి నాకు దయచేయి. ప్రభు సన్నిధిలో ఆ కృప కొరకు వేడుకో. రెండవది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహెజ్కేలు ప్రవక్త. యెహెజ్కేలు ప్రవక్త బబులోను దేశంలో చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికినటువంటి వాడు. అంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్న దినాల్లో ఒకరోజు దేవుడు వచ్చి ప్రవక్తతో అన్నాడు, ప్రవక్త ఏంటి ప్రభువా, నీ కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దినములోగా నేను తీసేయబోతున్నాను. నేను నీ దగ్గర నుంచి తీసేసిన దాన్ని బట్టి ఏడవకో, అంగలహర్చుకో, కన్నీళ్లు విడవకో అన్నాడు. ఈ ప్రవక్తకు అర్థం కాల. నా కనులకు ఇంపైనది, నా హృదయాన్ని గెలుచుకున్నది నా ఎదుటి నుంచి తీసేస్తానంటున్నాడు, తీసేస్తే అంగలార్చొద్దు అంటున్నాడు. అర్థం కాక ఆ ఉదయకాలం సేవ నిమిత్తం బయటికి వెళ్ళాడు. పగలంతా దేవుని సువార్తను ప్రకటించాడు, దేవుని ప్రేమను ప్రకటించాడు, దేవుడు చేయబోతున్న కార్యాన్ని ప్రకటించాడు. సాయంత్రం ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి చూస్తే గుండెలు పిండే విషాదకరమైన సంగతి ఏంటో తెలుసా? తన భార్య చనిపోయింది. తన భార్య చనిపోయింది. వాక్యం వింటున్న బిడ్డలారా, భార్యాభర్తల బంధం అది ఒక దివ్యమైన బంధం కదా. భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త ఎడబాయిని ఒక దివ్యమైనటువంటి అనుభవాలు కదా. తన భార్య తన కన్నులకు ఇంపైనది తన కళ్ళ ముందు చనిపోయి ఉంటే దేవుడు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఏడవద్దు, అంగలార్చొద్దు, నాకే ఎందుకు ఇలా జరిగిందయ్యా అని దేవుని ప్రశ్నించొద్దు. ఆ మాట గుర్తుకు తెచ్చుకొని యెహెజ్కేలు అడిగి ఉంటాడు, దేవా, ఈ దుఃఖాన్ని భరించే శక్తి నాకు దయచేయి, ఈ కష్టాన్ని సహించే కృప నాకు దయచేయి, ఈ గుండె కోతను తట్టుకొని బ్రతకటానికి కావలసిన ఆ దివ్యమైన వరం నాకు దయచేయి ఏడ్చుంటాడు. ఈ చిత్రం చూడండి, 24వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయంలో తన భార్య చనిపోతే 48వ అధ్యాయం వరకు ఒక సుదీర్ఘమైనటువంటి పరిచర్య చేశాడు ప్రవక్త అయిన యెహెజ్కేలు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనమా, నీవు కూడా ఏదో విషయం కొరకు ఏడుస్తున్నావు కదా. నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ కన్నీళ్ళు, నా బ్రతుకులోనే ఎందుకు ఈ అపజయం, నన్నే దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నేనంటే దేవునికి ప్రేమ లేదా, నా దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు అని ఒకవేళ మనసులో దేవుని మీద ఆయాసపడుతున్నావా? నీ కష్టం చిన్నది అని నేను అనను, కానీ ఈరోజు ప్రభు నాకు మాట్లాడు, ఆ కష్టాన్ని భరించే శక్తి నాకు దయచేయ్యా, శ్రమల మధ్యలో కూడా నేను వెతికే కృప దయచేయ్యా, చీకటిలో కూడా నాకు వెలుగును చూపించయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నమ్మదగిన దేవుడు ఈరోజు నీ కీడుగా అది కనపడవచ్చు. ఖచ్చితంగా నేను చెప్తాను, ప్రతి కీడు వెనుక ఒక మేలే దాచిపెట్టాడు.
అది ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు అది ఎందుకు జరిగించాడో నీకు తప్పకుండా అర్థం అవుతుంది. కొన్ని ప్రశ్నలకు ఒకవేళ నీకు ఈ లోకంలో అర్థం కాకపోవచ్చు, పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు అడిగితే, ప్రభువా నా ఇంట్లో ఆ కీడు ఎందుకు జరిగింది, వాటి వెనుకున్న విషయం నీకు చెప్తే అప్పుడు నువ్వు అంటావు, దేవా ఆ రోజు అలా జరగటమే నాకు మంచిదయ్యా, ఇవాళ జరిగించినందుకు నీకు స్తోత్రం అయ్యని పరలోకంలో యేసయ్య పాద పద్మముల మీద పడి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, నీ చిత్తాన్ని ఎరగలేని అద్దుడుగా నేనున్నానయ్యా, నాకు కలిగిన కీడును బట్టి నీ మీద నేను సరిగానయ్యా, యేసయ్యా నన్ను క్షమించు అని యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఆయన పాదాలను ముద్దాడుతావని ఓ దైవజనుడిగా నీతో పంచుకుంటున్నాను. ఎట్లా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలో ఒక విలువైన మాట చెప్తా. అదొక పల్లెటూరు ప్రాంతం. ఆ ప్రాంతంలో సువార్త భారంతో రగిలే ఓ మంచి దైవ సేవకుడు. ఆ మంచి సేవకుడికి చక్కటి భార్య, చక్కటి కూతురు. ఆ సేవకుడు వాస్తవంగా పట్టణానికి చెందినవాడు. కానీ పేదలకు సువార్త ప్రకటించాలని సువార్త భారంతో ఆ పల్లెటూరుకు వెళ్ళి సువార్త సేవ చేస్తున్నాడు తన కుటుంబంతో కలిసి. పగలంతా గ్రామాలు తిరుగుతూ సువార్త చేసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె, గారాల పట్టి అంటారు కదా. విషయం అద్భుతం ఏంటంటే, ఏ తండ్రికైనా కుమార్తె అంటే ఓ మంచి ప్రత్యేకమైన ఎఫెక్షన్ ఉంటుంది. ఒక తండ్రి యొక్క కలల రాణి తన కుమార్తె, ఒక కుమార్తె యొక్క హీరో తండ్రి అని చాలాసార్లు మనం వింటా ఉంటాం. అంత గాఢంగా తన కూతుర్ను ప్రేమించాడు. ఆ కుమార్తె కూడా తండ్రి అంటే వల్లమానిన ప్రేమ, విపరీతమైన గౌరవం. దినాలు అట్లా సాగుతున్నాయి. సేవ నిమిత్తం సేవకుడు వెళ్ళాడు. ఈ లోపు పగటిపూట జరగరానిది ఏదో కీడు జరిగింది. ఆ దైవ సేవకుడి కుమార్తె చనిపోయింది. చనిపోయినటువంటి ఆ కుమార్తెను దైవ సేవకురాలు లోపటి గదిలో పరుండు పెట్టి, మీద దుప్పటి కప్పి, తెల్లటి వస్త్రం కప్పి, సాయంత్రం భర్త రాక కొరకు ఎదురు చూస్తా ఉంది. తల్లి కదా, ఏడ్చుంటది. ఏడ్పు అది హృదయంతో పెనవేయబడింది కదా, హృదయంతో పెనవేయబడింది కదా. ఆ కూతురు శవాన్ని లోపల పెట్టి ఇక భర్త రాక కొరకు ఎదురు చూసింది. భర్త రానే వచ్చాడు. రావటంతో అడిగాడు, పాపేది, అమ్మాయి ఎక్కడుంది? చెప్తాలేండి, ముందు భోజనం చేయండి అని భోజనం పెట్టి, ఆ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఒక మాట అందట, ఏమండి, ఆ మధ్య ఒక వ్యక్తి దాచిపెట్టమని బంగారు వస్తువులు ఇచ్చాడు. కొన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టమని ఇచ్చి ఈరోజు మధ్యాహ్నమే వచ్చి నా వస్తువులు నాకు ఇచ్చేయమన్నాడు, నావి నాకు ఇచ్చేయమన్నాడు. నేను అన్నాను, మా ఆయన్ని అడిగి చెప్తాను, మా ఆయన ఇవ్వమంటే ఇస్తాను అన్నాను. వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేయమంటారా అని ఆ దైవజనుణ్ణి ఆ దైవ సేవకురాలు అడిగిందట. అప్పుడు వెంటనే సేవకుడు అన్నాడట, అదేంటమ్మా, అది వాళ్ళ వస్తువు కదా, వాళ్ళ వస్తువు వాళ్ళ దగ్గర ఉండటమే మంచిది. అది వాళ్ళకి చెందింది కదా, వాళ్ళకి చెందింది వాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి మనం అని అన్నాడు. వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి మనం అన్నాడు. వెంటనే భార్య భోజనం అయిపోయిన తర్వాత భర్తను తీసుకొని చనిపోయిన తన కూతురు దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఏమండి, ఈ పాప దేవునికి చెందిందండి, కొంతకాలం మన దగ్గర ఉంచమని దేవుడు మనకి ఇచ్చాడండి, ఇది దేవుని వస్తువు కదా, దేవుడే తీసుకున్నాడు, ఏమంటారు ఇప్పుడు మీరు అని భర్త వైపు చూసి అడుగుతా ఉంటే, భర్త కళ్ళల్లో నీళ్ళు అట్లా దిగమింగుకొని కూతురు మీద పడి అంటాడట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయింది, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. కన్నీటి బాష్పాలు రాలుస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. దైవజనమా, ఎందుకు ఇలా జరిగింది ప్రశ్నించుకో. అది ఎంత గుండె కోతైనా భరించటానికి కావలసిన శక్తి నాకు దయచేయని
చీకటిలో కూడా వెలుగును వెతకటం ప్రారంభించు. కన్నీళ్ల మధ్యలో కూడా ప్రభువుకు సాక్షిగా బ్రతకటం నేర్చుకో. ఇచ్చినప్పుడే ఆయన నా దేవుడు అనకు. ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే నా ఆరాధ్య దైవమని, ఆయనే నా ఆరాధ్య దైవమని చీకటిలో కూడా వెలుగై ఉన్న దేవుణ్ణి వెతకటం ప్రారంభించు. అలాంటి గొప్ప ఆత్మీయ స్థితికి మనందరినీ ప్రభు నడిపించును గాక. ఈ వర్తమానం మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చున్నట్లుగా దైవజనులు సువార్తరాజయ్య గారు ప్రార్థన చేస్తారు. భీమవరం ప్రాంతంలో కావుడితిప్ప అనే స్థలంలో దైవజనులు సేవ చేస్తూ ఉన్నారు. మరొక చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన సందేశం కొరకే స్తోత్రాలు. ఎన్ని శ్రమల్లోనైనా ప్రభా ఆదరణ కలిగించే మాటలు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఎన్ని శోధనలో, ప్రమాదాలు, అపాయంలో ఉన్న మీరు ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి, మీ కృపను వర్ధల చేసి, మీ ఆశీర్వాదంతో నింపి అప్పుడు పరిశుద్ధపరచుమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కనీసం 100 మందికైనా ఈ వర్తమానం షేర్ చేయండి. దుఃఖంలో ఉన్న బిడ్డలు ఓదార్చబడతారు, శ్రమల మధ్యలో ఉన్నవారు ధైర్యపరచబడతారు. కనుక అనేకులకు షేర్ చేసి ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.